జిల్లా కలెక్టరేట్లో ప్రజలకు సేవలు అందించడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తెలియజేశారు. కలెక్టరేట్లో నవీకరించిన జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటైన్తో కూడిన పార్క్, సువిధ శానిటరీ కాంప్లెక్స్లను ఆయన ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో నవీకరించిన జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటైన్తో కూడిన పార్క్, నూతనంగా నిర్మించిన సువిధ శానిటరీ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ సుందరీకరణలో భాగంగా ముఖ భాగంలో జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటైన్తో కూడిన పార్కులను నవీకరించడం జరిగిందన్నారు. పార్కు పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా రకరకాల అలంకరణ మొక్కలను నాటామని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజల కోసం, కలెక్టరేట్లోని కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం సువిధా కాంప్లెక్స్ ను నిర్మించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ సుందరంగా, పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోటోగ్రఫీ ఎంతో కీలకమైందని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. నగరంలో కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు. లూయిస్ డాగురే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ పితామహులలో ఒకరైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లకు నూతన టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాల సహాయం చేయాలని కోరారు. కేవీఆర్ విద్యాసంస్థల అధినేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటో అంటే ఒక జ్ఞాపకం అన్నారు. అలాంటి జ్ఞాపకాలను చిత్రీకరించే ఫోటోగ్రాఫర్లు ఎంతో గొప్పవారన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లను, విలేకరులను సన్మానించారు. ఎస్కే భాష 13 సంవత్సరాల నుంచి మానసిక వికలాంగులకు ప్రతి నెల పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నాగేశ్వరరెడ్డి మానసిక వికలాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, వాసుదేవయ్య, శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, వంశీ, నాగేశ్వరరెడ్డి, తెదేపా నేత కేతూరి మధు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఏసయ్య, రాము, వైవిరెడ్డి, మల్లికార్జున, విశ్వనాథ్, సుధాకర్, సుభాన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గరే ఉన్నారు మినిస్టర్ గారు, పరిశ్రమల శాఖ. ఆ రిలేటెడ్గా ఏమైనా మనం ముందుకెళ్ళొచ్చా, మనకు లాభం జరుగుతున్నారు, దానికి సంబంధించి ఏమన్నా సబ్సిడీగా ఇప్పించగలరా, అలాంటి స్కీమ్స్ ఉన్నాయా? అలాగే నా తోటి ఫోటో వీడియోగ్రాఫర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ 10 ఏళ్ళు ఈ వికలాంగులకు, మానసిక వికలాంగులకు కొనసాగిస్తున్నామంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు వారి సహకారంతోనే ఈ కార్యక్రమాలను నెరవేరుస్తున్నాను. అలాగే మన గంగాధరెడ్డి సార్ గారు కూడా మనకు ఫోటో వీడియోగ్రాఫర్లకు ఒక 3 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి ఫోటోగ్రాఫర్ జీవనోపాధికి ఎంతో సహాయపడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ప్రతి నెల సహకారం చేసే డాక్టర్ భాస్కర్ రెడ్డి గారికి అయితేనేమి, అలాగే ఇతర మిత్రులు అనేక మంది సహాయం చేస్తున్నారు, వారందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఫోటోగ్రాఫర్లకు కూడా కొంతమంది కొత్త వారికి కూడా లోన్లు ఇప్పిస్తాము, వారు బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాన్ లేఅవుట్లు వేసి వ్యాపారాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. లేదంటే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. నగరంలోని తమ కార్యాలయంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో అక్రమ లేఅవుట్లతో వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంటనే ప్రభుత్వం నిబంధన ప్రకారం రుసుము చెల్లించి వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అక్రమ లేఅవుట్లపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300కు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు.
నిర్వహించామని చెప్పారు. వీరంతా వెంటనే నిబంధన ప్రకారం రుసుము చెల్లించి వాటిని క్రమబద్ధం చేసుకోవాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. అలాగే స్థలాలను కొనుగోలు చేసేవారు కూడా లేఅవుట్లో నిబంధన ప్రకారం ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతే వాటిని కొనుగోలు చేయాలని, లేదంటే వాటికి సంబంధించి భవన నిర్మాణాలకు అనుమతులు రావని, బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవని, సౌకర్యాల కల్పన కూడా జరగదని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. స్వేచ్ఛగా మీరు అందరూ రావచ్చు, ఆఫీసర్ రావచ్చు, పని చేసుకోవచ్చు. మీకు ఎవ్వరి భయం వద్దు. దయచేసి ఇప్పటికైనా మానండి. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను, చాలా చేశాను. ఏ ఒక్కటి అప్పులు లేకుండా నేను నమ్మలేదు. ప్రతి ఒక్కరికి అలా అప్పులు వేయాలా, అమ్మాలా, ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించాలి. ప్రభుత్వానికి ఎక్కొట్టద్దండి, డెవలప్మెంట్ కావాలి. గత ప్రభుత్వంలో ఇవ్వాలా 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు తిన్నారు, పందికొక్క వేసినట్టు వేశారు. సుమారుగా నేను మొత్తం జిల్లాతో 2 జిల్లాలు తిరిగితే 300 దొంగ లేఅవుట్లు గుర్తించాము. 300 దొంగ లేఅవుట్లు ఇవ్వాలా. అప్పుడు ఉన్నటువంటి కులాలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ నిద్రపోతున్నారు. ఎలా తెలిసింది? మీకు తెలియకుండా ఎట్లా జరుగుతాయి దొంగ లేఅవుట్లు? ఎందుకైనాయి? ఈ దొంగ లేఅవుట్లంతా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని నాశనం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి పథకంలో తీసుకపోకుండా ఇలా సర్వనాశనం చేశారు. వీళ్ళందరికంతా తెలుస్తాము. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడిని దండన తప్పదు. తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి ఇలా మహాదేశాలు ఎందుకు కష్టపడుతున్నాడు? రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అభివృద్ధి బాటలో ముందు రాష్ట్రం పోవాలి. తప్పు ఇబ్బంది ఫైనాన్షియల్గా, రాష్ట్రంలో ఫైనాన్షియల్గా ఎక్కువగా మనం సంపాదించి పరిశ్రమలు తెచ్చి ఎన్నో జరిగితే పరిశ్రమలు తెచ్చిన ఉద్యోగ అవకాశం చాలామందికి వస్తాయి. డెవలప్మెంట్ అయితే రాష్ట్రం ఇలా అర్బన్ డెవలప్మెంట్కి ఇలా మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. సుమారుగా ఈరోజు మున్సిపాలిటీకి కానీ ఇలా రూరల్స్ కానీ సుమారు 2,000 కోట్ల రూపాయల పైన ఈరోజు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కింద వసూలు చేయాలని మేము టార్గెట్ ఇస్తున్నాం. 100% జరుగుతుంది అలా. కాబట్టి ఏ పెద్దలకు అందరికీ రియల్ దందా చేసినటువంటి ప్రతి వ్యాపారస్తులు కానీ ఏ ఒక్క తెలియకుండా ఫ్లాట్ కొని వ్యాపారస్తులు తీసుకొని దందా తీసుకొని ఫ్లాట్ కొన్న యజమానులకు కానీ నేను విజ్ఞప్తి ఇప్పటికైనా దయచేసి 90 రోజులు టైం ఇచ్చాము. 30/6/2025 లోపల రిజిస్టర్లు జరిగినటువంటి ఏ ఒక్కరు కూడా అసలు బిల్డింగ్లు కానీ రీప్లేస్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్ కొన్న, ఇల్లు కట్టినా వాళ్ళందరూ 30/6/2025 లోపల అందరూ రావచ్చు. ఒక్కరికి ఆ నుంచి 90 రోజులు టైం ఇచ్చాము. ఈ 90 డేస్ లోపల మీరు పూర్తిగా ప్రభుత్వం రావాల్సిన రుసుము చెల్లిస్తే వెంటనే మీకు పర్మిషన్ ఇస్తాం. 15 డేస్లో మీకు రెగ్యులరైజ్ చేసి మీకు సీలు ముద్ర వేసి, రాజముద్ర వేసి మీరు ఇల్లు కట్టిన స్వేచ్ఛగా ఉంటుంది. మంచి కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, రోడ్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. దయచేసి ఇప్పటికైనా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరూ వాళ్ళు ఇచ్చే మోసపూరితమైనటువంటి అనాథరైజ్ లేఅవుట్స్ కొనకుండా, అనాథరైజ్ లేఅవుట్ కాకుండా రెగ్యులరైజ్ చేసుకోండి. అప్రూవ్ అయిన ప్లాట్ మాత్రం కొనండి. రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా అవసరమైన కృషి చేస్తామని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తెలియజేశారు. కర్నూలు నగరంలో జరిగిన ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాల ప్రకారం పలు సవరణలతో బైలాను మార్పులు చేశారు. ఈ సందర్భంగా ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా 50 రకాల ప్రైవేట్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించి 3 ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు సంబంధించి ఉచిత ఉపనయనాలు, వివాహ కళ్యాణ వేదికలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ను నియమించిందని, ఈ కార్పొరేషన్కు నిధులు కేటాయించడం ద్వారా బ్రాహ్మణులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని తెలియజేశారు. విద్యార్థులకు, యువతలకు సంబంధించి జాబ్ మేళాలకు సంబంధించి వారికి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా
ఒక 50 కంపెనీలు జాబ్ మేళాలను పెట్టి వారి ద్వారా ఉద్యోగ వసతిని కూడా కల్పించాలనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇవాళ అమెండ్మెంట్లో ఈ లక్ష్యాన్ని కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అలానే ఏదైతే ఉచిత ఉపనయనాల కార్యక్రమం, అలానే వివాహ కళ్యాణ వేదికల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము వినపూర్వకంగా కూడా తెలుసుకునేది, ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించారు. దానికి కూడా కొంత నిధులను కేటాయిస్తే యావత్ బ్రాహ్మణ్యం కూడా తరతరాలు మీ పేరు చెప్పుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే గరుడా పథకం ఉన్నదో దాన్ని కూడా ప్రవేశపెడితే ఇప్పుడు నిరుపేద చనిపోయిన బ్రాహ్మణులు కూడా కొంత ఊరట చెందుతారని మేము ఈ యొక్క సమాఖ్య ద్వారా తెలియజేస్తూ, మరి గౌరవ లోకేష్ గారిని కూడా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఈరోజు సభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. అలానే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారిని, అలానే గౌరవ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఈ యొక్క బ్రాహ్మణ జాతి ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుందో వాళ్ళకి తెలియజేస్తూ, ప్రభుత్వం ద్వారా కొంత, అలానే ఈ యొక్క కార్పొరేట్ కంపెనీల ద్వారా కూడా కొంత బ్రాహ్మణులకు మేలు చేద్దామనేది ఈ సమాఖ్య లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రసాయన క్రిమి సంహారక మందులు లేకుండా మిరప పంటను సేంద్రియ విధానంలో పండించడం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి కుమారస్వామి రెడ్డి, అపార్ట్ సంస్థ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలియజేశారు. కర్నూలు నగరంలో సేంద్రియ పద్ధతుల్లో మిరప సాగు విధానంపై సమావేశం నిర్వహించారు. మిరప సాగు చేసే రైతులకు మరియు రైతు ఉత్పత్తిదారులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అపార్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా శిబిరంని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంను నేషనల్ సస్టైనబుల్ స్పైస్ ప్రోగ్రామ్ మాస్టర్ ట్రైనర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్ సంస్థ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ తరపున కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో మిరప పంటను సాగు చేస్తున్న రైతులకు ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా వారు తమ గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రోత్సహించి పురుగు మందులను వాడకాన్ని తగ్గించేందుకు ఇతర రైతులకు మార్గదర్శకులుగా తయారయ్యేలా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అపార్ట్ సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ తరపున కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో అపార్ట్ మరియు అర్దీప్ సంస్థల సహకారంతో రైతులకు శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. అదేవిధంగా మహిళలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. మిరప సాగును మరింత ఆదాయవంతంగా, ఆరోగ్యదాయకంగా మార్చేందుకు రిలయన్స్ సంస్థ గ్రామాల్లో చిల్లీ డెమో ప్లాంట్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తోందని తెలియజేశారు. అనంతరం కోరమండల్ ఫర్టిలైజర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ చెన్నకేశ్వ మాట్లాడుతూ, వేప సంబంధిత ఆర్గానిక్ మందులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. కోరమండల్ కంపెనీ జోనల్ ట్రైనర్ గోవింద ఆచారి భూమిలోని సూక్ష్మ జీవులను రక్షించుటకు రసాయనిక, సేంద్రియ మరియు జీవన ఎరువులు వాడటం వల్ల మంచి దిగుబడి ఎలా సాధించాలో వివరించారు. మరో మాస్టర్ ట్రైనర్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, సుస్థిర వ్యవసాయం ద్వారా ప్రకృతిలో లభించే వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన, నాణ్యమైన పంటలను భావితరాలకు అందించడం సాధ్యమవుతుందని వివరించారు. ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగే వివిధ రకాల మిర్చి పంటల గురించి, వాటి సాగు పద్ధతుల గురించి వివరంగా తెలియజేశారు. పంట మార్పిడి, అంతర పంటలు, కంచ పంటలు మరియు ఆకర్షణ పంటలు రైతులకు మంచి దిగుబడి లభిస్తాయని తెలియజేశారు. ఎక్స్పోర్ట్ చేయడానికి క్వాలిటీ అంటే పురుగు మందులు, ఎరువులు లేనటువంటి ఆహార ధాన్యాల్ని మనము ఈ యొక్క సుగంధ పంటల్ని అంతర్జాతీయ మార్కెట్లో మనము ఎక్కువ ట్రేడింగ్ చేయడం కోసము రైతులకు మార్కెటింగ్ లింకేజ్ కల్పించడము, ఈ యొక్క సుస్థిరత, రైతుల్లో సుస్థిరత రావటము, మహిళలు వాళ్ళని ఎంపవర్మెంట్ చేయటము, చైల్డ్ లేబర్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల కార్మికులను నిరోధించడము, తర్వాత ఎరువులు, పురుగు మందులు కొట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సేంద్రియ పదార్థాలు ఏ రకంగా మనము సేంద్రియ వ్యవసాయంలో మనము ఈ సుగంధ ద్రవ్యాల పంటల్లో మంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మంచి
వ్యవసాయ పద్ధతులను ఏ రకంగా చేయాలి, రైతులు ఏ రకంగా ఆచరిస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎక్కడ మన యొక్క భూసారాన్ని పెంచాలి, సేంద్రియ కర్బనాన్ని ఏ రకంగా పెంచాలి, సేంద్రియ ఉత్పత్తులను వాడి అధిక దిగుబడులు మనం తీసుకొని ఈ యొక్క అంతర్జాతీయ మార్కెట్లో ఈ సుగంధ ద్రవ్యాల పంటల్ని మనం ఎక్స్పోర్టింగ్ చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఇది స్వచ్ఛంద సంస్థ, ఇది లాభాపేక్షతో చేసేటటువంటి సంస్థ కాదు. ఈ రైతులకు కూడా కాన్ఫరెన్స్ అనేది చేయడం, ఈ 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరూ, అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా రైతుల్ని వాళ్ళని అందరినీ మమేకం చేసి లింకేజ్ చేయడం అనే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం గుజరాత్లో జరిగింది. ఈ సంవత్సరము మన గుంటూరు జిల్లాలోనే ఐటీసీ బిల్డింగ్లో హోటల్లో నవంబర్ నెలలో జరగబోతుంది. అక్కడికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా వస్తారు. ఈ 8 రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పోర్టర్స్కి ఏం క్వాలిటీ కావాలి, 10 రూపాయల ప్రీమియం ఏ రకంగా వస్తుంది, మీరు ఏ రకంగా పంటలు పండిస్తే రైతుకు అదనంగా లాభం చేకూరుతుంది, ధర కలుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో నేరుగా ఈ యొక్క ఎఫ్పిఓ సంస్థలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్స్ని, రైతుల్ని వాళ్ళని కూర్చోబెట్టి ముఖాముఖిగా వాళ్ళతోటి చర్చించడం జరుగుతుంది. ఇది భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని 8 రాష్ట్రాల్లో మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మాస్టర్ ట్రైనర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రిలయన్స్ ఫౌండేషను కర్నూలు డిస్టిక్లో అపాడ ఆర్దిప్ సంస్థల ద్వారా 300 గ్రామాల్లో పనిచేస్తుంది. ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో మిర్చి పంట ఎక్కువ పండిస్తారు కాబట్టి ఆ మిర్చి పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించి, సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించి, పురుగుమందులు తక్కువ కొట్టి ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా వాళ్ళను మార్చే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ నేషనల్ సస్టైనబుల్ స్పైస్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులందరూ శిక్షణ పొంది ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్గా అభివృద్ధి చెంది వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ఇతర రైతులతో పంచుకొని మిగతా రైతులకు కూడా ఆదర్శంగా నిలిచి అందరు రైతులు కూడా మిర్చి పంటను పురుగుమందులు లేకుండా తక్కువ సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించి ఎక్స్పోర్ట్ అంటే ఎఫ్ఈఓల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయడం ఉద్దేశంలో ముఖ్య భాగంగా ఈ నేషనల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. టి చెన్నకేశవులో నేను కోరమండల కంపెనీలో సిపిసి డివిజన్లో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మైక్రోరైజర్ శిలీంధ్రాన్ని అంటే బయో ఫెర్టిలైజర్స్ను మా కంపెనీలో అరిత్రి అనే మందు ఉంది, అది బయో ఫెర్టిలైజర్స్. అది ఆ అరిత్రి మందులు వాడి ఏ విధంగా మనం దిగుబడులు పెంచవచ్చు, ఏ విధంగా మనం రసాయన ఫెర్టిలైజర్స్ తగ్గించవచ్చు, ఈ షార్టేజ్ని ఎలా కవర్ చేస్తారనే ఉద్దేశంతో అరిత్రి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి పురుగు మందుల వాడకంలో అజామాక్స్ అనే మందును పురుగు మందులలో అజామాక్స్ వాడితే అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, పిచికారుల సంఖ్య ఎలా తగ్గిస్తుంది, పిచికారుల నంబర్ ఎలా తగ్గించచ్చు, మనం రసాయన కెమికల్స్ ఎలా తగ్గించి అధిక దిగుబడులు పెంచవచ్చు అనే విషయం గురించి మాట్లాడినాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గారికి ఈ సొసైటీ తరఫున కోరమండల కంపెనీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం. అదేవిధంగా మరి ముఖ్య అతిథులైనటువంటి శ్యామసుందర్ రెడ్డి గారికి, కోరమండలం నుంచి వచ్చినటువంటి మార్కెటింగ్ మేనేజర్సు ఆచార్య గారికి, ముఖ్యంగా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కారణభూతులైనటువంటి మా రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ అయినటువంటి కుమారస్వామి రెడ్డి గారికి నా యొక్క నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడానికి కారణం ఏంటంటే మన జిల్లాలో కానీ దేశంలో కానీ మొత్తం అంతా కూడా పురుగు మందులు మరియు రసాయనిక ఎరువులు పురుగు మందుల వలన మన యొక్క రైతుల యొక్క జీవితం చిన్నాభిన్నమై పోతూ ఉంది. సో దాన్ని కొంతవరకైనా తగ్గించేదానికి భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ జిల్లాలో మరి 155 గ్రామాల్లో 11 మండలాల్లో పనిచేస్తూ ఉన్నాం అపార్ట్ సంస్థ. అదేవిధంగా మరి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. మిల్లెట్స్తో మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నేను పనిచేస్తున్నటువంటి సంస్థలైనటువంటి నాబార్డు కావచ్చు కొన్ని గవర్నమెంట్తో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖతో కావచ్చు పనిచేస్తున్నటువంటి వాటి ద్వారా కూడా మరి
ఈ రైతులకు నాణ్యమైనటువంటి పంటలను ఇచ్చేదానికి చిల్లబండలో మరి బయో రీసోర్స్ సెంటరు ప్రకృతి వ్యవసాయం షాప్ కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చూసుకుంటే అంతా కూడా పశువులపైన ఆధారపడి మంచి ఆహారాన్ని తినుకుంటూ మనము ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాం. మరి కాలక్రమేణా కాలానుగుణంగా అవన్నీ కూడా మానుకొని మరి రసాయనిక ఎరువులు రసాయనిక మందుల ద్వారా మనం ప్రతి పంటను కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ పంటను అదే విధంగా కొనసాగిస్తే మానవుడి మనుగడకు ప్రశ్నార్థకం ఏర్పడుతుంది. అదేవిధంగా మరి లైఫ్ స్టాక్ కావచ్చు, మానవులు కావచ్చు, ఇంటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. భూమికి కావచ్చు, వాతావరణానికి కావచ్చు, అన్నిటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. సో అటువంటి దాన్ని అంతా కూడా తట్టుకొని మళ్ళీ మనం పూర్వ వ్యవసాయానికి కాలక్రమేణా స్లోగా మనం పూర్వ వ్యవసాయానికి రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వస్తేనే మన యొక్క మానవుని మనుగడ ఈ భూమిపైన సాగిస్తుందని చెప్పి ఉద్దేశంతో మరి శ్యాంసుందర్ రెడ్డి గారు, మరి కుమారస్వామి రెడ్డి గారు, అదేవిధంగా కోరమండల్ చెన్నకేశ్వర్ గారు, మరి ఆచార్య గారు, వీళ్ళందరినీ కూడా పిలిపించి రైతులందరికీ కూడా వారి అమూల్యమైన సందేశాన్ని అపార సంస్థ ద్వారా ఇప్పిస్తూ ఉన్నాం. సో దీనికంతా కూడా మా జీవిరెడ్డి గారు ఈ ప్రోగ్రాం అంతా నడిపిస్తాం. సమస్యలను ఫోటో రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా ఫోటో వీడియో జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలోని తమ కార్యాలయం ఆవరణంలో ఫోటో వీడియో జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఫోటో వీడియో జర్నలిస్టులకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోటో ఎంతో కీలకమైందని వివరించారు. మనిషి ఉన్నా లేకపోయినా ఫోటో భావితరాలకు గుర్తుగా ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో ఏది లేకున్నా ఫోటో వీడియోగ్రఫీ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని వివరించారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు మా జర్నలిస్ట్ సంఘం తరఫున ఫోటో జర్నలిస్టులు కలిసి లూయిస్ డేగే గారి బర్త్డే సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినాము. ఎంతోమంది ఫోటోగ్రఫీ వల్ల అనేక మందికి ఉపాధి కలిగింది. ప్రపంచంలోని ప్రతి పేపర్కి ఫోటోగ్రాఫర్ లేని పేపరే ఉండదు. 1,00,000 అక్షరాల కన్నా ఒక ఫోటో చిత్రం నిన్న అని కర్రీ ఎప్పుడు చెప్పినాడు. ఇలాంటి గ్రాఫీని ప్రపంచమంతటా ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోను ప్రతి ఒక్కరు ఫోటోను తీసుకొని ఏ అకేషన్ అయినా కూడా ఫోటో లేనిది అసలు ఏ అకేషన్ జరుపుకోరు. మిగిలినవి ఏవైనా లేకున్నా పర్వాలేదు, ఫోటో లేనిది అకేషన్ జరుపుకోరు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఫోటోకు. ముఖ్యంగా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, మామూలు ప్రైవేట్ ఫంక్షన్స్ కానీ, తర్వాత ప్రజెంట్ మా పొలిటికల్ సిచ్యుయేషన్స్ కానీ ఏదైనా కూడా ఫోటోగ్రాఫర్ లేనిది గడవని పరిస్థితి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఫోటోగ్రఫీని కనుక్కున్న ఆయనకు లూయిస్ డాగ్రేకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మనిషి గుండె అకస్మాత్తుగా ఆగిన సందర్భంలో సిపిఆర్ చేయడం ద్వారా మనిషి గుండె తిరిగి పనిచేసే అవకాశాలు ఉన్నాయని మైఫర్ కళాశాల ప్రతినిధులు తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని ఏ క్యాంపులో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో మనిషి గుండె ఆగిన సందర్భంలో చేసే సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో మైపర్ కాలేజ్ మరియు మెడిమాఫ్ట్ గ్లోబల్ జట్టుతో కలిసి అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సందర్భంలో ప్రాణాలు కాపాడినందుకు నిర్వహించే అత్యవసర విధానం సిపిఆర్ పై వైద్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనిషి గుండె అకస్మాత్తుగా ఆగిన సమయంలో వెంటనే స్పందించడం ఎంత ముఖ్యమో యువతకు తెలియజేయడం, అలాగే వారిని ప్రాథమిక ఆరోగ్య రక్షణకు అవసరమైన నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో కార్డియోపల్మనరీ,
రీససిటేషన్ CPR పై వైద్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం ఫ్రీడమ్ హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి మణిదీప్ మువ్వల నిర్వహించారు. పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. శిక్షకుడు మణిదీప్ ఆకర్షణీయమైన స్పష్టమైన ప్రదర్శన ద్వారా అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన సమయంలో CPR ఎంత కీలకమో ప్రయోగాత్మకంగా వివరించారు. సమయానికి సరైన పద్ధతిలో స్పందించే వ్యక్తి ఒకరి ప్రాణాలను రక్షించగలడని, మరణం సంభవించే అవకాశాన్ని సగం లేదా అంతకంటే ఎక్కువగా తగ్గించగలడని ఆయన చెప్పారు. CPR ప్రాథమిక పద్ధతుల్లో భాగంగా చేతులతో చేసే పద్ధతి హ్యాండ్స్ ఓన్లీ CPRను స్టెప్ బై స్టెప్గా వివరించారు. సరైన స్థితి, ఒత్తిడికి అవసరమైన లోతు, వేగం మొదలైన వాటిని స్పష్టంగా చూపిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఆసక్తికరంగా అందించారు. విద్యార్థులకు ప్రాక్టికల్గా CPR మానికిన్లపై శిక్షణ ఇచ్చారు. తద్వారా వారు సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ఆచరణలో ఎలా చేయాలో కూడా నేర్చుకున్నారు. చివర్లో ప్రశ్నోత్తర సెషన్ నిర్వహించి విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. వారు ఈ శిక్షణపై ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు. అధ్యాపకులు మైపర్ కాలేజ్ మరియు మెడిఫాక్ట్ గ్లోబల్ టీంను అభినందిస్తూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజాన్ని మరింత సురక్షితంగా, సమాచారం కలిగిన దానిగా మార్చే దిశగా దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు మైపర్ కాలేజ్ తరపున మేము మెడికల్ అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేశాము. మెడికల్ అవేర్నెస్ క్యాంప్ ఇన్ కొలాబరేషన్ విత్ మెడి ఇంపాక్ట్ గ్లోబల్ వాళ్ళతో టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ CPR పైన మెడికల్ అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడం జరిగినది. సో పిల్లలకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తూ, నేర్పిస్తూ, దీన్ని ఆపద సమయంలో ఎలా చెప్పాలి, ఎలా చేయించాలి అని పిల్లలతో మా మైపర్ కాలేజ్ వాళ్ళు డాక్టర్ ఆదిమూలప్ప సతీష్ గారు, డైరెక్టర్ ఫౌండర్ ఆఫ్ మైపర్ కాలేజ్ వాళ్ళు ఈ పిల్లలతో అందరితో CPR చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా బాగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోవడం జరిగింది. పిల్లలు బాగా ఇంటరాక్టివ్ సెక్షన్ గా అడిగారు, క్వశ్చన్స్ అన్ని అడిగారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ మైపర్ founder director Adimulappa Satish garu for helping us promoting the educational CPR campaign at their school. Mother Teresa Institute of Pharmaceutical Education and Research, Dr. Satish sir, for giving us this opportunity, CPR awareness campaign in Kurnool area. Thank you everyone. This is purely education. Just like how you would learn something at school, I'm educating you on how to do it. I'd also like to talk about my story as to why this campaign matters. Because I'm so passionate in pursuing medicine, I was able to attend a medical conference where famous doctors and famous scientists spoke about their experience in medicine. One of those doctors was from a famous university, and she spoke about her experience in educating students and certifying them in CPR. One of her students had gone home and she was having dinner with her father, and her father had collapsed of sudden cardiac arrest. Sudden cardiac arrest is a very deadly condition to the heart because if it is not treated properly, the person may resuscitation. Cardiopulmonary resuscitation is a life-saving technique that is used when someone is having a heart attack or sudden cardiac arrest. What a heart attack is when the heart is clogged and it's unable to pump blood properly through not functioning properly due to some problem that has happened. And when that happens, the heart is unable to contract and release properly, and blood cannot flow properly through the body. What CPR does is it helps this blood flow through the body by doing the chest compressions and the rescue breaths. You're able to help the blood flow through the body and help give the person oxygen. When you're doing proper CPR, you can double or even triple the person's chance of survival. That's why CPR is so important to learn. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలనే కాకుండా ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందజేస్తుందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరితో పాటు న్యాయవాదులు అన్నారు.
నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరితో పాటు న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథంలోని కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తల్లికి వందనం, స్త్రీ శక్తి, అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలకు తోడు అనేక ఇతర పథకాలను కూడా అమలు చేస్తోందని అభినందించారు. ప్రభుత్వం తమ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6 ఈ యొక్క సూపర్ 6 పథకాలను అన్నింటినీ అమలుపరచడం జరిగింది. ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని యొక్క సూపర్ 6 యొక్క కార్యక్రమాలను అమలుపరచడం జరిగింది. ఈ యొక్క సూపర్ 6 పథకాలు అన్ని బాగున్నాయని చెప్పి ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. కనుక కొంతమంది ఎవరు సరిపోని వాళ్ళు, డిపాజిట్ రాని వాళ్ళు, వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గ డిపాజిట్ రాని వాళ్ళు ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పై అనవసరమైన అపాండాలు వేస్తున్నారు. ఈ యొక్క సూపర్ 6 విజయవంతమైంది, ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. కనుక అయ్యా మీరు సూపర్ 6 గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్లను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఈ యొక్క సూపర్ 6 పథకాలు బూటకమని చెప్పడం దాన్ని విమర్శించడం తగదు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా అన్ని రకాలుగా సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి రాష్ట్రానికి ఇంకా కావాల్సిన స్కీమ్స్ నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు నిన్న కేంద్ర మంత్రులందరినీ ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగినది. కాబట్టి ఇక మీదట వైసీపీ నాయకులంతా మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.